సో గైజ్ అయితే ఫైనల్లీ ఇప్పుడు నేను ఎంటర్ అయిపోయాను విజయవాడ క్లబ్కి. ఇది మెయిన్ ఎంట్రన్స్, లోపలికి వచ్చేసాను. అతని కోసం గిఫ్ట్ కూడా నేను రెడీ చేశాను. కామెడీగా నేను ప్యాకింగ్ చేశాను. అది ఏంట కేక్ టు సబ్స్క్రైబర్స్ అది పేష్వాని ప్లీజ్ టు సబ్స్క్రైబ్. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ నేను నిషా అనేది సండే రోజు కాబట్టి మేము ప్రతి సండే అనేది బ్రేక్ఫాస్ట్ కోసం బయటకు వెళ్తాం. సో అలాగే ఇవాళ మేము వచ్చాం మినర్వా గ్రాండ్ హోటల్కి. ఇప్పుడు నేను నిషా అనేది తింటాము. నేనైతే ఇడ్లీ ఆర్డర్ చేశాను నా కోసం. నాకు ఎప్పుడు ఇక్కడ అనేది ఇడ్లీ అంటే ఇడ్లీనే కాదు, ఏ బ్రేక్ఫాస్ట్ అయినా నాకు చాలా బాగా ఇష్టం. చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇక్కడ. అండ్ ప్లస్ హైజీనిక్ కిచెన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఎవ్రీథింగ్ విల్ బి సూపర్. ఏదైనా చెప్పాలంటే టాప్ క్లాస్ అనేది మీకు బ్రేక్ఫాస్ట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అలాగే సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. దాంతోపాటు చెప్పాలంటే టేస్ట్ మాత్రం మైండ్ బ్లోయింగ్. ఎప్పుడైనా మనం ఒక హోటల్కి వెళ్ళామంటే టేస్ట్తో పాటు మనకి సర్వీస్ అవసరం. సో ఆ రెండు మీకు టాప్ క్లాస్లో దొరుకుతాయి. సో మీరు ఎప్పుడైనా విజయవాడలో బందర్ రోడ్లో పీవీపీ ఎదురు వచ్చారనుకోండి, ఇక్కడ మీకు అనేది మినర్వా గ్రాండ్ హోటల్ ఉంటుంది. అక్కడ మీరు బ్రేక్ఫాస్ట్ తిని చూడండి, మీకు చాలా బాగా అనిపిస్తుంది. నిషాన్ అడుగుదాం, टेस्ट कैसा है यहाँ का टेस्ट कैसा लगता है? यम्मी, ऑलमोस्ट टेस्ट हाइजीनिक. నిజంగానే ఇక్కడ అనేది బ్రేక్ఫాస్ట్ ఎంత బాగుంటుంది అంత బాగుంటుంది. నేను ఎన్నిసార్లు మీకు చెప్పిన తక్కువే. ఐ థింక్ ఆల్మోస్ట్ ఎవ్రీ సండే మేము ఇక్కడికే వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తాం. ఒకవేళ బయట కూడా ఎక్కడైనా తిన్నామంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మేము బ్రేక్ఫాస్ట్ చేస్తాం. అంటే 2 సార్లు చేస్తాం, है అండ్ నిషాది మసాలా దోశ ఆర్డర్ చేసింది, అది వచ్చేసింది ఇప్పుడు. ఎంజాయ్. సో గైస్ ఇప్పుడు నేను తినేసాను ఇడ్లీ. దోశ అటాక్ చేయబోతున్నాను. నిషా ఫుల్ తినలేదు, ఒక ప్లేట్. అందుకని నేను కూడా షేరింగ్ చేస్తాను దీంట్లో. ఇంకో విషయం ఏంటంటే నాకు ఇక్కడ అల్లం చట్నీ ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. నేను చిన్నప్పటి నుంచి అల్లం చట్నీ తింటున్నాను. కానీ చిన్నప్పుడు ఏంటంటే ఇంత ముందు కాలంలో చెప్పాలంటే చాలా టేస్టీగా ప్యూర్ అల్లం చట్నీ చేసేవాళ్ళు. ఆ టైంలో మంచి చట్నీ చేసేవాళ్ళు. అంటే మనకి ప్యూర్గా అల్లం చట్నీ కావాలంటే అలా ఉండేది. ఈ మధ్య కాలంలో ఏంటంటే మామూలుగా బయట నుండి కొనేసి ఏదైనా డబ్బాలు ఉంటే ప్రియాది కానీ అలాంటివి తీసేసుకొని దానిలో నీళ్ళు కలిపేసి మనకి ఇచ్చేస్తారు. అల్లం చట్నీ అంటే దాన్ని అల్లం చట్నీ అని చెప్పేసి అమ్ముతారు. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఎలా అంటే అల్లం చట్నీ అంటే ప్యూర్ అల్లం చట్నీ. టేస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. ఎప్పుడైనా మీరు మినర్వా గ్రాండ్ వచ్చి అల్లం చట్నీ డెఫినెట్గా ట్రై చేయండి. సాంబార్ ట్రై చేయండి, ఇడ్లీ ట్రై చేయండి, దోశ ట్రై చేయండి, మసాలా దోశ కూడా ట్రై చేయండి. మసాలా దోశలో కూడా చెప్తున్నాను, మసాలా చాలా ప్యూర్గా బాగా చేస్తారు. బయట మనకి మసాలా దోశ ఎలా ఉంటుందంటే సమోసా మసాలా కానీ ఏదైనా మామూలుగా మన పూరితో మనం మసాలా తింటాం తెలుసా, అంటే పూరితో కూర ఇస్తారు చూసారా, ఆ కూర దోశలో వేసి మసాలా దోశని అమ్ముతారు. కానీ ఇక్కడ కాదు, అలా కాదు. ఇక్కడ ఎలా అంటే నిజంగానే మీకు మసాలా అంటే మసాలాలా ఉంటుంది. సో ఇక్కడ బిల్ అనేది మనకి ఇడ్లీ 85 రూపీస్ అండ్ మసాలా దోశ 120, ట్యాక్స్ అన్నీ కలిపి మొత్తం 215 అయింది. A few moments later. సో గైస్ అయితే ఇప్పుడు అనేది రాత్రి టైం అనేది చూడండి ఎంత అయిందంటే 10:43 టైం అయింది ఇప్పుడు. చూసారా, అంటే ఆల్మోస్ట్ పడుకునే టైం అయింది. కానీ ఇప్పుడు ఏంటంటే నేను విజయవాడ క్లబ్ వెళ్తున్నాను. మన విజయవాడలో ఇది ఒక చాలా మంచి ఫ్యామిలీ క్లబ్. ఇది చెప్పాలంటే ఎందుకు వెళ్తున్నానంటే నా ఫ్రెండ్ బర్త్డే ఇవాళ. ఇదిగోండి, అతని కోసం గిఫ్ట్ కూడా నేను రెడీ చేశాను. కామెడీగా నేను ప్యాకింగ్ చేశాను ఈ గిఫ్ట్ని. అసలు నిజంగానే చాలా కామెడీగా ఉంది. చెప్పాలంటే ప్రదీప్ది బర్త్డే. ప్రదీప్ అనేది అంటే ఇవాళ కాదు, రాత్రి 12 o'clockకి. యాక్చువల్గా చెప్పాలంటే రేపు మార్నింగ్ అంటే మండే రోజు తన బర్త్డే అండ్ సండే నైట్ కదా మనం కేక్ కటింగ్ చేస్తాం. సో ఇప్పుడు నేను వెళ్తున్నాను. కేక్ అయితే ఆర్డర్ చేసాము, గిఫ్ట్ అనేది రెడీ అయిపోయింది.
అండ్ అలాగే ఇప్పుడు వెళ్దాం విజయవాడ క్లబ్కి. ఆల్రెడీ తను ప్రదీప్ అనేది విజయవాడ క్లబ్ రీచ్ అయిపోయాడు. సో ఇప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళిపోతాను. నేను రెడీ అయిపోయాను. సో ఇప్పుడు డాడ్ విజయవాడ క్లబ్లో కలుద్దాం. సో గైజ్ అయితే ఫైనల్లీ ఇప్పుడు నేను ఎంటర్ అయిపోయాను విజయవాడ క్లబ్కి. ఇది మెయిన్ ఎంట్రన్స్, లోపలికి వచ్చేసాను. అండ్ ఇది చూడండి, ఇంకా లోపలికి వెళ్తున్నాను. మెయిన్ అది బిల్డింగ్. దీని లోపల ఇంకా చాలా అంటే ఎమ్యూనిటీస్ ఉంటాయి మన విజయవాడ క్లబ్లో. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో దీని లోపల అనేది మనకి జిమ్ ఏరియా ఉంటుంది. ఇక్కడ ఉంటుంది దీని లోపల ఈ డోర్ వెనకాల. అండ్ ఇక్కడ కార్డియో రూమ్ ఉంది. ఇలాగే నడుస్తూ ఉంటే రైట్ సైడ్లో మనకి ఇక్కడేమో చిన్నపిల్లలు ఆడుకోవడానికి శాండ్ ఏరియా, పార్క్ ఏరియా అంటారు. పైన అనేది రూమ్స్, హాల్ అన్నీ ఉంటాయి. సో గైస్ అయితే ఇప్పుడు నేను అనేది విజయవాడ క్లబ్లో మన రూమ్లోకి వచ్చేసాము. అందరు అనేది రూమ్లో లేరు, బయట ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి చూద్దాం. సరే తారా హలో, రోహిల్ వచ్చేసాడు. అందరు ఎక్కడ ఉన్నారు? ఏంటి గొడవలు పెట్టుకున్నారు ఏంటారు మీరు? ఈ పెద్ద హీరో లాగా. అసలు బర్త్డే బాయ్ వీడే ప్రదీప్. మోహన్ చూపి ఇటు చూపి. ఏదో పెద్ద సెలబ్రిటీలో ఫీల్ అయిపోతున్నావా? కమాన్, వెల్కమ్ బర్త్డే బాయ్, వెల్కమ్. అరే ఓకే, లాస్ట్ 11:59 టైం. వన్ మోర్ మినిట్. కమాన్. అయ్ పైన క్యాండిల్ ఏది? ఏంటిది? ఏం క్యాండిల్ లేదు, ఏం లేదు, అబ్సల్యూట్ వాటర్ గా పోయండి. హ్యాపీ బర్త్డే. ఏంట కేక్? Happy birthday to you. Pradeep, please show your gift by Himanshu Peswani. To subscribers. Ajay Peshwani. Please do subscribe. థ్యాంక్ యూ వెరీ మచ్. జీవితంలో ఫస్ట్ మనిషి కేక్ కట్ చేసి బాడీ తినేస్తున్నాడు. Bro, please don't waste the cake. బర్త్డే బాయ్ కాబట్టి కొంచెం ఇవ్వాలి. నేను పెట్టాలా? సరే కానీ అరే నేను చూడమే వీడియోలో నువ్వు కొట్టావు. అరే హిమాంశు పేస్వాని ఇస్ ది ప్రూఫ్. ప్లీజ్ షో. అది చెప్పాలంటే ఇది మొత్తం పార్టీ జరిగింది మంది ఇక్కడ. చాలా హ్యాపీనింగ్ పార్టీ జరిగింది. అండ్ అలాగే ఫుడ్ మాత్రం ఇక్కడ ఉంటుంది, చాలా టేస్టీ ఉంటుంది విజయవాడ క్లబ్లో. నేను మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. విజయవాడ క్లబ్లో ఎప్పుడైనా మీరు వచ్చారనుకోండి, ఐ థింక్ అలౌ చేయరు, బట్ ఏంటంటే ఓన్లీ మెంబర్స్ కోసమే ఇది. ఇక్కడ అనేది చికెన్ టిక్కా బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చెప్పాలంటే ఇక్కడ నుంచి చూస్తున్నారా, ఇది మన బాల్కనీ నుంచి వ్యూ. నార్మల్గా నేను ఈ దారి మీకు ఇక్కడ కనపడుతుంది కదా, ఈ లోపల ఇలా వెళ్తుంది, అటువైపు వెళ్తుంది మనం వచ్చే దారి నుంచి. అలా వచ్చారంటే ఇలా మీకు స్ట్రైట్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఓపెన్ థియేటర్ ఉంటుంది. చూడండి, ఇది థియేటర్ అంటే ఓపెన్గా ఉంటుంది మొత్తం. పైన మీకు స్కై కనపడుతుంది, కింద మొత్తం ఓపెన్ థియేటర్ ఉంటుంది ఇలా మొత్తం. అండ్ అలాగే అటు కొన్ని గేమ్స్ కానీ కొన్ని యాక్టివిటీస్ చేయడానికి మనకి ఆప్షన్ ఉంటుంది. ఇది మొత్తం విజయవాడ క్లబ్. అండ్ అలాగే ఇక్కడ నుంచి మనకి ప్రొజెక్షన్ అనేది జరిగింది. ఇక్కడ నుంచి ప్రొజెక్ట్ అయ్యి మనకి ఇక్కడ అనేది డిస్ప్లే అవుతుంది ఏదైనా సినిమా. అప్పుడు అందరు ఇక్కడ కూర్చుంటారు, టేబుల్స్ చైర్స్ అన్ని అరేంజ్మెంట్ చేస్తారు. ఇక్కడ నుంచి మొత్తం వరుసగా అందరు ఇక్కడ కూర్చుంటారు, మెంబర్స్ అందరూ. ఇది నా చిన్నప్పుడు జరిగేది, కానీ ఇప్పుడు ఏం మూవీస్ ప్లే చేయట్లా. నార్మల్గా ఎవ్రీ సండే అనేది మూవీస్ ప్లే చేస్తారు, కానీ ఇప్పుడు ఏ మూవీ అనేది ప్లే చేయ. నిజం చెప్తున్నాను, ఈ టైంలో ఇక్కడ ఎప్పుడైనా అసలు మీరు వచ్చారంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. బట్ అవుట్ సైడర్స్ అనేది అలౌడ్ లేదు, ఎందుకంటే ఓన్లీ మెంబర్స్కి అలౌ చేస్తారు ఇక్కడ లోపల. మెంబర్స్తో పాటు కావాలంటే గెస్ట్ ఎవరైనా కావాలంటే వాళ్ళు రావచ్చు,
కానీ అవుట్ సైడర్స్ నార్మల్గా ఎవరికైనా రావాలంటే ఐ థింక్ అలౌడ్ లేదు. నిజంగానే నాకు విజయవాడ క్లబ్ అంటే చాలా ఇష్టం. సో అయితే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నాను, ఇంటికి వెళ్ళిపోతున్నాను. చాలా లేట్ అయిపోయింది చెప్పాలంటే. టైం చూడండి 1:58, అంటే రాత్రికి 2 అయిపోయింది. జనరల్లీ నాకు ఎప్పుడు ఇంత లేట్ అవ్వదు, కానీ ఇవాళ చాలా లేట్ అయింది. జస్ట్ బికాస్ ప్రదీప్ బర్త్డే కాబట్టి వెళ్ళాను. ప్రదీప్ అనేది చాలా క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడు. చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో అనేది నేను ప్రదీప్ క్లోజ్ అయిపోయాం రోహిల్ వల్లే. సో అందుకనే మొత్తం ఇవాళ పార్టీ సీన్ అలా జరిగింది. కానీ బాగుంది, అందరితో కలిసి మాట్లాడి టైం పాస్ చేసి అలాగే ఆడుకొని దాని తర్వాత మంచి ఫుడ్ తినేసి ఇప్పుడు బయలుదేరుతున్నాను.